ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ యేసుక్రీస్తు దివ్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మా స్థానిక సంఘమైనటువంటి గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు వారు మీకు శుభాలు తెలియజేస్తున్నారు. ఆ స్థానిక సంఘ కాపరిగా వారి ఒక్కొక్కరి శుభాలు నేను వారి పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దానికి ముందుగా నేను ఒక ప్రకటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఉచివా కూడికలు, రివైవల్ మీటింగ్స్ ఈ నెల అనగా 7వ నెల అనగా జూన్ నెల 12, 13 తేదీల్లో అనగా బుధ మరియు గురువారాలు, వెన్స్డే అండ్ థర్స్డే, ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు. స్థలం మనకు దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అనగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి హరిత టూరిజం, హరిత హోమ్స్, లేకపోతే ఏపీ టూరిజం హోటల్ దానికి ఎదురుగా ఉన్నటువంటి కొండాయిపాలెం గేట్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్. ఈ 2 రోజుల కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 2 రోజుల కూడికల్లో కేరళ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి దేవజనులు, ప్రవచన వరం కలిగినటువంటి దేవజనులు, చక్కని ప్రసంగికులైనటువంటి ఉజ్జీవ ప్రసంగికులైనటువంటి దేవజనులు పాస్టర్ జాన్సన్ జార్జ్ గారు, వారు 3వసారి నెల్లూరు రావడం, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత 2 సార్లు వచ్చినప్పుడు వారి సందేశాల ద్వారా అనేకులు దీవించబడ్డారు. ప్రభు చిత్తమైతే ఇంచుమించు 14వ తేదీ, 15వ తేదీ, లేకపోతే ఇంకా కాస్త కొన్ని రోజుల తర్వాత వారి 2 సందేశాలు కూడా మన శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నటువంటి కార్యక్రమంలో వస్తాయి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారి సందేశం మలయాళం సందేశం నేను తెలుగులోకి తర్జుమా చేస్తాను. కనుక 2 రోజుల కూడికలు ఎవరు మిస్ కావద్దని మీరు మీ స్నేహితులు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఖచ్చితమైన సమయానికి పాటిస్తాం. 9:30 కల్లా ముగిస్తాం. ఇతర మీటింగ్స్ వలె లేటుగా ఆరంభించి లేటుగా ముగించడం కానీ అటువంటిది ఏం జరగదు. కనుక టైం టు టైం 8 గంటలకే వాక్య పరిచర్య సమయం, అనగా 6:30 నుంచి 8 గంటల వరకు పాటలు, 7:50 నుంచి వర్షిప్ జరుగుతుంది. 7:50 నుంచి 7:57 వరకు వర్షిప్, తర్వాత 8 గంటలకు మెసేజ్ టైం ఇస్తాం. అంటే మంచి వాక్య పరిచర్య పొందుకోవడానికి, అనుభవించడానికి, మంచి వాక్య పరిచర్యను వినడానికి, మీరు ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఏ చర్చ్ అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, దేవుని వాక్యంలోంచి, పరిశుద్ధ గ్రంథములో నుంచి, బైబిల్లో నుంచి శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని, ప్రవచనాన్ని పొందుకోవడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ 2 రోజులు మా స్థానిక సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ కార్యక్రమాలకి మిమ్మల్ని ఆహ్వానించేవారు బ్రదర్ జయపాల్ గారు, మా సంఘ పెద్ద, డాక్టర్ వి సురేష్ బాబు గారు, మా సంఘ పెద్ద, అంతేకాకుండా బ్రదర్ ఏ శాలెం రాజు గారు, మా సంఘ సువార్థికులు, అంతేకాకుండా పాస్టర్ జె ఉదయ్ కుమార్ గారు, మా స్థానిక సంఘం యొక్క సువార్థికులు, సంఘ కాపరి, స్థానిక శాఖ చర్చ్ యొక్క సంఘ కాపరి, తెలంగాణ నుంచి వచ్చారు. కాబట్టి 4 ఇంకా కొంతమంది బృందం కలిసి నిర్వహిస్తున్నటువంటి మా స్థానిక సంఘం యొక్క 19వ వార్షిక కూడికలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళు, నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మా స్థానిక మందిరం యొక్క కార్యక్రమం కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని పాటించండి. చక్కటి పాటలు ఉంటాయి, మంచి సాంగ్స్, మంచి వర్షిప్ ఉంటుంది. పాడగలిగినటువంటి వాళ్ళు, దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కొంతమంది సోదరులు ఉన్నారు. వారిని అందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. బ్రదర్ శాలెం రాజు గారు చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. పాస్టర్ జె ఉదయ్ కుమార్ గారు చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. ఇంకా మా యవన బిడ్డలు ఉన్నారు, వారు చక్కగా పాటలు పాడతారు.
ఇంకా పాడడానికి భీమవరం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బ్రదర్ జె ప్రవీణ్ గారు వారు వస్తారు. ఇంకా కొంతమంది సిస్టర్ సుమతి గారు ఉన్నారు. అంతేకాకుండా సిస్టర్ సుకన్య గారు ఉన్నారు, సిస్టర్ స్మైలీ గారు ఉన్నారు. ఇటువంటి సోదరులు మాకు చాలామంది ఉన్నారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని అలాగని అందరికీ పాటలు ఇస్తామనే కాదు. అంటే 1 గంట 20 నిమిషాల సమయం, 1:30 గంట కూడా కాదు. ఆ సమయంలో పాటలకు సమయం ఉంటుంది కనుక ఇంచుమించు 6:30 అన్నప్పటికీ 6:25కే ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం, స్తుతులతో స్టార్ట్ చేస్తాం. కనుక ఈ 2 రోజులు కూడింగ్లు ఎవరు మిస్ కావద్దు. కొండాయిపాలెం గేట్ సెంటర్లో కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. టౌన్ బస్సెస్ ఉంటాయి, అంతేకాకుండా ఆటోల బోర్డులు ఉంటాయి. మీ ఓన్ వెహికల్స్లో మీరు రావచ్చు. స్టేడియంకి అవతల వైపు ఉన్నట్టు వాళ్ళు, ఉమారెడ్డిగుంట ఆ డౌన్లో ఉన్నట్టు వాళ్ళు, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మన కరెంట్ ఆఫీస్ సెంటర్ ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, స్థానిక సంఘాల వాళ్ళు కూడా దీనికి సహకరిస్తున్నారు. కనుక ఈ కార్యక్రమానికి మీరు పాల్గొని ప్రభునామాన్ని మయంపరచాల్సిందిగా కోరుతున్నాం. దేవుని వాక్యం అనండి, ఆత్మీయంగా ఎదగండి. మీ స్థానిక సంఘానికి వెళ్ళండి, మీ స్థానిక సంఘంలో నమ్మకస్తులుగా ఉండండి. కాబట్టి 2 రోజుల కూడికల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించి పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని మీ సహోదరునిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించాం. సనుగుడు సమాప్తమైంది, సనుగుడు సమాధి చేయబడింది, సనుగుడు లేదిక. అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో చీట్లు వేసేటువంటి విధానము సమాధి చేయబడింది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనములో సనుగుడు సమాధి చేయబడింది. కొన్ని పరిస్థితులకి, కొన్ని అననుకూల పరిస్థితులు, కొన్ని విషమ పరిస్థితులకి మనము గోరీ కట్టాల్సిన అవసరం ఉంది. వాటిని అంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి సమాప్తమైనటువంటి ఈ సనుగుడు? ఎలా సమాప్తమైంది అని కాదు, కానీ ఆ సమాప్తమైన విధానాన్ని 4 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. 4 విధాలుగా పోల్చి చెప్పడం జరిగింది. 1, సాగర కెరటముగా సనుగుడు పోల్చబడితే అది శాంతమైంది, అది నిమ్మళమైంది. శాంతమైనటువంటి సనుగుడు సాగర కెరటం. ఊవెత్తున లేచినటువంటి సునామీలాగా లేచినటువంటి ఈ సనుగుడు సాగర కెరటం. శత్రు అనుకున్నాడు ఇక ఈ సనుగుడితోనే సాగుతుంది సంఘమని. సనుగుడితో సాగితే అది దేవుని సంఘం కాదు. సంఘము సనుగుడిలో ఉన్నప్పుడు స్వర్గం జోక్యం చేసుకుంటుంది, ఆ సనుగుడిని మొత్తుతుంది అనే సంగతి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2వది, సమూల నాశనమైనటువంటి లేకపోతే కుప్ప కూలినటువంటి ఎరికో గోడల్లాగా కూలినటువంటి సనుగుడు గోడలు. సనుగుడు గోడ కాదు, అంతేకాకుండా సనుగుడు కెరటం కాదు. దాన్ని అలా పోల్చి చెప్పుకున్నాం. సనుగుడు అలాగా క్లోజ్ అయిపోయింది. పుట్టగొడుగుల్లాగా వెలిసినటువంటి సనుగుళ్ళు, మధ్యలో వచ్చినటువంటి సనుగుళ్ళు మధ్యలోనే మాయమైపోయినాయి. దేవుని స్తోత్రం. 3వదిగా మనం ఆలోచించాం, సంహరించబడినటువంటి సనుగుడాసురుడు. సనుగుడు అనేటువంటి రాక్షసుడు సంహరించబడ్డాడు. సనుగుడు అనేటువంటి వ్యక్తిని రాక్షసుడిగా మనం పోల్చడం లేదు. రాక్షసుడు అనే మాట బైబిల్ ఎక్కడ కనిపించదు. అనగా ఒక దురాత్మ, ఒక జైంట్ అనుకోండి, ఒక గొల్యాతు లాంటి వ్యక్తి అనుకోండి, ఒక నెఫీలుడు అనుకోండి. ఆ సనుగుడు అనేటువంటి నెఫీలుడినో లేకపోతే గొల్యాతునో ఫిలిష్తీన్నో ఆ శత్రువునో, స్తోత్రం, దేవుని బిడ్డలు లేకపోతే నాయకులు అనుచరులు కలిసి పోరాటం చేసి ఏ విధంగా సంహరించారు అనే దాని గురించి మనం ఆలోచించాం. సనుగుడాసురుణ్ణి సంహరించినటువంటి ఆది సంఘం. ఈ రోజుల్లో కూడా అంత్య దినాల్లో ఉన్నటి సంఘము సనుగుడిని సంహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 4వది, సనుగుడు అనేది ఒక వంతెనగా మారింది. 6వ అధ్యాయం 1వ వచనంలో విస్తరించింది. 6వ అధ్యాయము 7వ వచనములో బహుగా విస్తరించింది. విస్తరణ నుంచి బహుగా విస్తరణలోకి, గ్రోత్లో నుంచి మోర్ గ్రోత్లోకి, మల్టిప్లికేషన్ నుంచి మోర్ మల్టిప్లికేషన్లోకి, ఇంక్రీజ్ నుంచి మోర్ ఇంక్రీజ్లోకి, ఎక్స్పాన్షన్లోంచి ఎక్స్ట్రాడినరీ ఎక్స్పాన్షన్లోకి, ఎక్స్ప్లోజివ్ ఎక్స్ట్రాడినరీ లేకపోతే ఎక్స్ప్లోజివ్ ఎక్స్టెన్షన్లోకి సంఘం వచ్చింది. శిష్యుల సంఖ్య అలా వచ్చింది అంటే దాని అర్థం
దైవ కార్యం జరిగింది అని అర్థం. శిష్యులనుగా చేయండి అని చెప్పినటువంటి గురువు గారు ఆయన యొక్క అదృశ్యమైనటువంటి హస్తం అందులో ఉందని అర్థం చేసుకోవాలి. ఈ మాట యేసు ప్రభు చెప్పకపోతే సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పకపోయింటే శిష్యులు పెరిగినా ఒకటే, శిష్యులు తగ్గినా ఒకటే, శిష్యులది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ డిసైపుల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎ మినిస్ట్రీ డిసైపుల్స్ ఆర్ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు డివైన్ పర్స్పెక్టివ్ డిసైపుల్స్ ఆర్ ఇంపార్టెంట్. శిష్యులు ప్రాముఖ్యం. శిష్యులు అంటే దేవుని బిడ్డలు, శిష్యులు అంటే వారసులు, శిష్యులు అంటే స్వర్గ నమూనాని తీసుకొని స్వర్గ నమూనా ప్రకారం స్వర్గ శాస్త్రాన్ని అనుసరించి స్వర్గీయ నియమాలతో ముందుకు సాగేటువంటి వాళ్ళు. వాళ్ళది ఈ లోకం కాదు, వాళ్ళ ధర్మశాస్త్రం ఈ లోక ధర్మశాస్త్రం, ఈ లోక రాజ్యాంగం కాదు, వాళ్ళ నాయకులు ఈ లోక సంబంధులు కాదు, వాళ్ళ ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు, వాళ్ళవన్నీ ప్రత్యేకం. వీటి గురించి మనం ఆలోచించాం. సద్వినియోగం చేయబడినటువంటి ఒక పరిస్థితిని మనము వంతెనగా మార్చుకోవాలి, ఒక విషాదాన్ని వంతెనగా మార్చుకోవాలి, ఒక ఏదైనా అననుకూల పరిస్థితిని మనం వారధిగా మార్చుకొని ముందుకు సాగిపోవాలి. కానీ ఆగిపోవడానికి వీల్లేదు. దాని మీదుగా దాన్ని పాస్ ఓవర్ చేయాలి, దాన్ని క్రాస్ ఓవర్ చేయాలి, దాన్ని దాటుకొని పోవాలి. సనుగుడు సాగర తీరపు అవతల తీరములో ఉండడం కాదు, ఆ సనుగుడు సాగరాన్ని ఈదవలసిన వారంగా ఉన్నాం. దాన్ని దాటుకొని సనుగుడు వచ్చింది కొంతకాలం, సనుగుడు అకస్మాత్తుగా వచ్చింది, అకస్మాత్తుగా మాయమైంది. అది ఎన్ని రోజులు సనుగుతూ ఉన్నారు, మరి ఆ సనుగుడు బయటపడిందో అది రివీల్ అయిందో మరి మనకు తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు అప్పటిదాకా నిష్ఠీయుడైనటువంటి గొల్యాతును గురించి ఎవరికి తెలియదు. అకస్మాత్తుగా వచ్చాడు, 41వ రోజు నాశనం అయిపోయాడు. శత్రువుకు దేవుడు డెడ్ లైన్స్ పెట్టాడు, శత్రువుకు దేవుడు ఎక్స్పైరీ డేట్స్ పెట్టాడు అని, నా సమస్యకు కూడా దేవుడు ఎక్స్పైరీ డేట్స్ పెట్టాడని ఆత్మలో ఆ ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని సంతోషించాలని. ఇర్మియా గ్రంథాన్ని, కొన్ని గ్రంథాలని దానియేలు ప్రవక్త తిరగేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైనటువంటి విషయము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో తనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే విడుదల సమీపించుతున్నది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ బబులోనుకి దేవుడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు, ఈజిప్షియన్ బాండేజ్కి దేవుడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు, నీ అస్సీరియన్ క్యాప్చర్కి ఆయన లేకపోతే ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు. నేను చదువుతున్నాను, పేజీ నెంబర్ 740, 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో అనగా మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైనటువంటి దర్యావేషు యొక్క ఏలుబడిలో, డేరియస్ లేకపోతే దర్యావేష్ అని చెప్పబడినటువంటి ఈ వ్యక్తి యొక్క ఏలుబడిలో ఫస్ట్ ఇయర్లోనే, మొదటి సంవత్సరంలోనే దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవు ఇచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని. 70 సంవత్సరాలు పాడైపోయింది. 71వ సంవత్సరంలో తన ప్రజలు, దూరం వెళ్ళిపోయినటువంటి తన ప్రజలు, చెరపట్టబడినటువంటి తన ప్రజలు వెళ్ళి కడతారు. 70 సంవత్సరాల తర్వాత అది పునర్నిర్మాణానికి వస్తుంది. ఆఫ్టర్ 70 years, on the 71st year, on the year of Jubilee, సునాద సంవత్సరంలో, సునాద సంవత్సరం 50వ సంవత్సరం, కానీ ఈ 71వ సంవత్సరంలో ఇది కూడా సునాద సంవత్సరమే. ఇట్స్ ఎ జూబిలీ ఇయర్. ఈ జూబిలీ ఇయర్లో జరగబోయేటువంటి విషయం ఏంటి అంటే పునర్నిర్మాణం జరుగుతుంది. దేవుని స్తోత్రం. పడిపోయినట్టు దావీదు గుడారంలో మరలా కట్టించున్నాయి. దేవుని మాటల్లో మాట మనం చూస్తున్నాం, అపోస్తల కార్యములో చూడగలం. నేను ఎందుకు చదివానంటే మన విడుదల సమీపించున్నది. మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపమైనది. రోగం నుంచి మీ విడుదల, ఆర్థిక సమస్యల నుంచి మీ విడుదల, ఇతర పరిస్థితుల మానసిక సమస్యల నుంచి మీకు విడుదల, మీ కుమార్తె మీ కుమారుల యొక్క భవిష్యత్తును గురించి ఆందోళన, వీటన్నిటి గురించి విడుదల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యువర్ రిడెంప్షన్
ఈస్ డ్రాయింగ్ నియర్. ఇట్స్ వెరీ నియర్. ఇట్స్ అట్ హ్యాండ్. లార్డ్స్ కమింగ్ ఈస్ అట్ హ్యాండ్. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. అలాగైతే నీ విడుదలకు కూడా సమీపంగా ఉన్నది. ప్రభు రాకడికి నీ విడుదలకి సంబంధం ఉంది. దేహ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్న నీవు, దేహములో ఉన్న నీవు దేహములో నుంచి విడుదల పొందుతావు. దత్తపుత్రాత్మను పొందుకుంటావు. దేహ విమోచన పొందు. రిడెంప్షన్ ఆఫ్ ది బాడీ జరుగుతుంది. అది ప్రభు రాకడలో జరిగేటువంటి విషయం. ప్రభు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మనం గ్రహించాలి. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. స్తోత్రం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనే సంగతి మనకందరికీ తెలిసిందే. కనుక ఒకవేళ సాతానుడు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టిన దానికి దేవుడు ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రైట్ అండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తం అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను అనేది పెద్ద లెటర్స్లో రాసింది. అనగా పరిశుద్ధాత్మతోను. ఆత్మతోను అంటే పరిశుద్ధాత్మతోను అని ఎలా అనుకుంటున్నామంటే 5వ అధ్యాయంలో ఈ మాట జనసమూహంతటికి ఇష్టమైన వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను. ఆత్మతోను అంటే పరిశుద్ధాత్మతో, నాట్ హ్యూమన్ స్పిరిట్ బట్ హోలీ స్పిరిట్. ఆత్మతోను జ్ఞానముతోను. మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమించుము. ఎస్, స్తోత్రం. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా తీసి పెట్టుకుందాం, దాన్ని చదువుకుందాం. వీ వాంట్ యూ టు కేర్ఫుల్లీ సెలెక్ట్ ఫ్రమ్ అమాంగ్ యువర్ సెల్ఫ్ 7 godly men. Make sure they are honorable, full of the Holy Spirit and wisdom, and we will give them the responsibility of this crucial ministry of serving. మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంపిక చేయాలి. మీలో నుంచి, అరామిక్లో రాయబడింది సెలెక్ట్ విత్ ఆన్, దట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అనగా దైవ సాన్నిధ్యములో, దేవుని సన్నిధిలో, అనగా ఇంకా చెప్పాలంటే ప్రార్థనాపూర్వకంగా 7 మందిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఎలాగుండాలంటే దే షుడ్ బి ఆనరబుల్, ఘనత కలిగిన వాళ్ళుగా ఉండాలి, మంచి పేరు కలిగిన వాళ్ళుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దే షుడ్ బి ఫిల్డ్ విత్, దే షుడ్ బి ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాళ్ళ ఆత్మ అంతా పరమాత్మతో నిండిన అనుభవం. ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ విజ్డమ్. జ్ఞానం అని రాసింది కానీ ఇక్కడ విజ్డమ్, బుద్ధి అని రాయబడింది. అనగా పరిశుద్ధాత్మ వరమైనటువంటి బుద్ధి, లేకపోతే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము కలిగిన వాళ్ళుగా, స్తోత్రం, ఉన్నవాళ్ళని, ఆనరబుల్గా ఉన్నవాళ్ళని, గిఫ్ట్స్ కలిగిన వాళ్ళనిగా ఉండిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ క్రూషియల్ మినిస్ట్రీ ఆఫ్ సర్వింగ్, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి పరిచర్య చేసేటువంటి పని, లేకపోతే వడ్డించేటువంటి పని అనేటువంటి పరిచర్య. దాని కొరకు వాడుక భాషలో చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం. సోదరులారా, పవిత్రాత్మ సంపూర్ణం గల వాళ్ళను, పూర్ణ జ్ఞానం గల వాళ్ళను 7 మీలో నుండి ఎన్నుకోనండి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి కూడా నేను చదువుతున్నాను. దయచేసి మీరు చూడండి, లేకపోతే చూడలేరు కాబట్టి వినండి. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి న్యూ టెస్టిమెంట్. స్తోత్రం. 6వ అధ్యాయం 3వ వచనం. Therefore, brethren, select from among yourselves 7 men who have a good reputation. మంచి పేరు కలిగిన వాళ్ళని, చెడ్డ పేరు కలిగిన వాళ్ళని కాదు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని. కొంతమంది సాక్ష్యాన్ని కోల్పోయి ఉంటారు, విలువలు పోగొట్టుకొని ఉంటారు, చెడు ముద్ర వేయించుకున్న వాళ్ళుగా ఉంటారు, చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళుగా ఉంటారు. బట్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నిండిన వారుగా, and wisdom, whom we may appoint to take care of this necessity. ఈ అవసరతలోకి, ఈ పనిలోకి ఫిట్ అయ్యే వాళ్ళని, సరిపోయే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. మేము దానికి ఓకే అంటాం. తను ఎందుకండి మీరు సెలెక్ట్ చేసిన, ఇతను ఎందుకండి మీరు దాని గురించి మేము కామెంట్ చేయము అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. స్తోత్రం. మన టైటిల్ కొన్ని పనులు. ఏంటి కొన్ని పనులు? ఇక్కడ రాయబడింది,
మేము, చివరి మాట 6వ అధ్యాయం 3వ వచనం మన మూలవాక్యంలోని చివరి మాట, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పని? దేవుని పని. ఓకే, దేవుని పని అని అంటున్నప్పుడు 1వ వచనంలో అనుదిన పరిచర్య, తర్వాత కింద 2వ వచనంలో ఆహారం పంచిపెట్టుట, మూల భాషలో బల్లల యొద్ద పరిచర్య చేయుట, అనగా అనుదిన పరిచర్య, లేదా ఆహారం పంచిపెట్టేటువంటి పరిచర్య, లేదంటే బల్లల దగ్గర చేసే పరిచర్య. ఇది ఈ పని. పరిచర్య పని లాంటిదే. మేము పని చేసుకుంటాం అని అంటారు. పరిచర్య కూడా పనే. పరిచర్య కూడా ప్రభు పనే. దాన్ని మనం చేయాలి. ప్రభు యొక్క పని ఉన్నప్పుడు లోక సంబంధమైన పని చేసేటువంటి, ప్రభుత్వం యొక్క పని చేసేటువంటి మనకు సమయం ఉండదు. పరలోక ప్రభుత్వం మనకు చాలు. ఆ ప్రభుత్వం కింద ఉండడం చాలు నాకు. ఈ ప్రభుత్వం కింద ఉన్నప్పుడు ఎవరో ఒకరు నా నెత్తి మీద ఉంటారు. నన్ను తొక్కాలని చూస్తారు. నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఈ పనికి నియమింతుము. We will appoint for this work. ఈ పని కోసం ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. అనగా ప్రభువునందు మనం చేసేటువంటి పని, క్రీస్తు నామములో చేసేటువంటి పని, ఈ పనికి నియమింతుము. కొన్ని పనుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, చేయకూడని పని. 1వ వచనం, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్నచూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఇది అవసరమేనా? ఇది మనం చేయాల్సిన పనేనా? అన్యజనుల మధ్యలో ఉండాల్సిన పని, శరీర సంబంధమైన మనుషుల మధ్యలో ఉండాల్సిన పని, చేయకూడని పని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం. వారిలో కొందరు, అందరూ కాదు, వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. 10వ వచనంలో రాయబడింది, మీరు సనుగకుడి, జాగ్రత్త. కొరింథీ సంగమా, సనుగుతారేమో, జాగ్రత్త. యెరూషలేములోని సంగమా, సనుగుతున్నారేమో, సనుగుతున్నారు, జాగ్రత్త. స్తోత్రం. విధవరాండ్రులు చిన్నచూపు చూస్తున్నారని సనుగుతున్నారు, జాగ్రత్త. మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహార దూత చేత చంపబడ్డారు, జాగ్రత్త. మీరు సనగొద్దు. దేవుని స్తోత్రం. చేయకూడని పని సనుగుడు. 2వ పని, చేయించాల్సిన పని. We should make some others to work. నేను పని చేస్తాను, ఓకే, నేను పని చేయించాలి కూడా. నేను కేవలం పనివాడినే కాదు, ప్రభు నాకు ఇచ్చిన ఆశీర్వాదం చొప్పున, కృప చొప్పున నేను కాస్త ఒక మెట్టు పైకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఒక వర్కర్కి ఒక సూపర్వైజర్కి తేడా ఉంది. సూపర్వైజర్ కూడా వర్కరే, కానీ వర్కర్ల మీద పెట్టబడిన వ్యక్తి సూపర్వైజర్. ఈ సూపర్వైజర్ పని చేస్తాడు, పని చేయించే పని అతని పని. సూపర్వైజర్ పని ఇతర పని వాళ్ళలాగా పని చేయడం కాదు, వాళ్ళ పనిని పర్యవేక్షించడం, వాళ్ళ పని ఎలా ఉందో చూడడం. అరే బాగాలేదు, ఇలా కాదు, ఇలా చేయండి, ఇలా కాదు, ఇలా చేయండి. మీరు చేసిన దానివల్ల ఫలితం ఇంతే వచ్చింది, కాబట్టి మీరు ఇలా చేస్తుంటే మీకు ఎంత ఫలితం వచ్చిండేది కదా. ఏంటి ఇదంతా? సూపర్వైజ్, ఓవర్సీర్గా ఉండి, పెద్దలుగా ఉండి, నాయకులుగా ఉండి చేసేటువంటి పని. 1, చేయకూడని పని సనుగుడు. 2వది, చేయించాల్సిన పని బల్లల దగ్గర పరిచర్య. సర్వీస్ నేర్పించాలి మన యూత్కి. మన చర్చ్ శుభ్రం చేయడం, మ్యాట్స్ చేయడం, మైక్ సిస్టమ్ సంగతి చూసుకోవడం. స్తోత్రం. ఇవన్నీ మనం చేయించాలి. చేయొచ్చు, చేయించవచ్చు. 24 గంటలు చేయించేవాళ్ళుగా కాదు. ప్రభు పని చేశాడు, శిష్యుల పాదాలని కడిగించాడని కాదు, ఆయన కడిగాడు. స్తోత్రం. చాలామంది సోమరిపోతులుగా ఉండి చేయిస్తున్నారు. అజయ్ ఇజయ్, ఈ నాయకత్వం పెత్తనం కొంతవరకు బాగుంటుంది, కానీ ఇది అన్ని సమయాల్లో దీన్ని అంగీకరించే అవకాశం లేదు. చేయకూడని పని సనుగుడని, చేయించాల్సిన పని బల్లల దగ్గర పరిచర్యని.
మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చేయాల్సిన పని, ద వర్క్ వీ హ్యావ్ టు డూ. 4వ వచనం, అయితే వాక్య పరిచర్యను ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇదిగోండి, మేము ప్రార్థనలో ఉంటాం. We will devote ourselves in more prayer, more personal prayer, more fasting prayer, more prayer in the Holy Spirit. అంతేకాకుండా వాక్య పరిచర్య అందులో మేము ఎడతెక్కుంటాం. నాన్ స్టాప్గా ఉంటున్నాం, కంటిన్యూస్గా ఉంటాం. మేము చేయాల్సిన పని ఇదే. ఆ పని యుక్తము కాదు, బలల దగ్గర చేసే పని. ఈ పని యుక్తమైనది. భౌతికమైన బలల దగ్గర చేసేటువంటి పని యుక్తమైనది కాదు. ఆత్మ సంబంధమైన బలల దగ్గర చేసే పని యుక్తమైనది. కాబట్టి యుక్తమైనదే చేద్దాం, యుక్తమైనదే చేసి ప్రభువు నామాన్ని మహిమపరుద్దాం. 4వ విషయము 8వ వచనం, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. స్తోత్రం. ఏమైంది దీనికి? స్టీఫెన్ క్రౌన్ అని చెప్పబడినటువంటి, కిరీటం అని ఎంచబడినట్టు వ్యక్తి, అతను కృపతోనూ బలముతోనూ ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఆల్రెడీ నింపబడినాడు. కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్యలో మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. ఈ మాట మనం 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను. అపోస్తలుల చేత, ఇక్కడ అపోస్తలుడు కాదు, అనుచరుని చేత. అనగా దేవుడు 5వ అధ్యాయంలో అపోస్తలుల చేత చేయించాడు, 6వ అధ్యాయంలో అనుచరుని చేత పరిచయం చేయించాడు. సూచక్రియలు చేయించుండెను. చేయించకూడని పని ఒకటి ఉంది, చేయకూడని పని ఉంది, చేయించాల్సిన పని ఉంది, చేయకూడని పని ఉంది. చేయించకూడని పని, భౌతికమైన పని మనం చేయించడానికి లేదు. చదవండి, ఒక మాట చదివి మనం ముగించేసుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాట, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పిలిచిన పని కొరకు. పిలిచాడంటే పనిస్తాడు. పిలిచి కూడా పని లేదంటే సరిగా పిలవలేదని అర్థం. పిలిచాడని వీళ్ళు భ్రమించారని అర్థం. పిలిచిన పని కొరకు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పనిస్తాడు. పిలిచిన వాడు నిన్ను పనిలో పెట్టుకుంటాడు, పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. చేయకూడని పని గురించి మాట్లాడుకున్నాం, చేయించాల్సిన పని, చేయాల్సిన పని, చేయించకూడని పని గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుని పని చేస్తూ, చేయాల్సిన వాటిని చేస్తూ, చేయకూడని వాటిని చేయకుండా ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.